తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఈరోజు ఒక డిఫరెంట్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనునిత్యం మారుమోగుతున్న నియోజకవర్గం పేరు ఏదైనా ఉంది అంటే అది పిఠాపురం. మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా తాను కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గతంలో పోటీ చేసిన గాజువాక, భీమవరం ఈ రెండు చోట్ల కూడా ఆయన ఓటమి పాలిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి ఎలాగైనా గెలవాలని కసితో ఉన్న పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ ప్రచారానికి ముందు నుంచే ఆయన పాటలు సోషల్ మీడియాను ఒక ఊపేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఒక టార్గెట్ పిఠాపురంలో 1,00,000 మెజారిటీ అయితే అధికార వైసీపీ ధ్యేయం మాత్రం పవన్ కళ్యాణ్ని ఓడించటం, రాజకీయంగా భవిష్యత్తు లేకుండా కూడా చేయడం అనేదే వారి యొక్క ముఖ్యమైన ధ్యేయంగానే కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగానే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుని కాదని కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురానికి తీసుకురావడం కూడా జరిగింది. ఇక ఇదే తరుణంలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే గతంలో జనసేన తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసిన మాకినీడు శేషకుమార్ని కూడా వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో బలమైన కాపు లీడర్లు అందరినీ కూడా పిఠాపురంలోనే మోహరించారు. అందుకే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఒక రసవత్తరమైన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది పక్కాగా పిఠాపురం నియోజకవర్గం అని కూడా చెప్పుకోవాలి. నిజంగానే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచే పరిస్థితులు ఉన్నాయా? వంగ గీత పవన్ కళ్యాణ్ని ఢీకొట్టే దమ్మున్న అభ్యర్థేనా? అసలు పిఠాపురంలో సామాజిక సమీకరణాలు ఏంటి? ఏ పార్టీ బలం ఎంత ఉంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఛాలెంజ్గా ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈరోజు. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉండగా పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇది ఛాలెంజ్ నెంబర్ 1. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణం కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో కూడాను పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా పిఠాపురం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అప్పుడు గెలిచిన 18 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. అప్పుడు పిఠాపురం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా గెలిచిన వంగా గీతనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా పోటీ చేస్తున్నారు. కానీ అది వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందుకే ఈ యొక్క పోరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇక్కడ అత్యధికంగా ఉన్న కాపు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారిని అటువైపు నుంచి కూడాను ఒక కాపు నేతనే వైసీపీ నిలబెట్టడం దీనికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న పిఠాపురంలో ఉన్న ఇద్దరు నేతలు కూడాను ఒకవైపు కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, మరొక పక్క వైసీపీ అభ్యర్థి కూడా వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా కావడం ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ అనేది చెప్పుకోవచ్చు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానివ్వండి, జనసేన అధ్యక్షుడిగా వారాహి యాత్ర పేరుతో పిఠాపురంలో ఎక్కువగా పర్యటించారు. 2023లో వారాహి యాత్ర చేసినప్పుడు కూడా ఎక్కువగా స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. అందులో కూడాను చేనేత, పట్టు కార్మికులు ఎక్కువగా వాళ్ళందరినీ కూడా కలిసిన పరిస్థితి అయితే నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాలతో పోల్చుకుంటే పిఠాపురం నియోజకవర్గం అనేది కొంతమేర డిఫరెంట్గా ఉండే నియోజకవర్గం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ ఓటర్లు చాలా విలక్షణమైన తీర్పునిస్తారు. 1952లో పిఠాపురం నియోజకవర్గం ఏర్పడింది. ఒక ఉప ఎన్నికతో సహా ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రతిసారి ప్రతి పార్టీ అభ్యర్థిని ఇక్కడ ప్రజలు గెలిపించారు. కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం, బీజేపీ, వామపక్షాలు, స్వతంత్రులు ఇలా యాక్టివ్గా పాలిటిక్స్ చేసిన ప్రతి రాజకీయ నేతను కూడా ఇక్కడున్న ప్రజలు గెలిపించారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే 1972 నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీ అభ్యర్థి 2 సార్లు గెలిచిన దాఖలాలు లేవు. అలాగే ఒకే పార్టీ 2 సార్లు గెలవలేదు. అది కూడా పిఠాపురం ప్రజల యొక్క విలక్షణమైన తీరనే చెప్పుకోవాలి. ఇక ఈ నియోజకవర్గ పరిధిలో పిఠాపురం, గొల్లప్రోలు, యూ కొత్తపల్లి అనే 3 మండలాలు ఉన్నాయి. దాదాపుగా 2.5 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ 2.5 లక్షలలో కాపులు 75,000 నుంచి 90,000 వరకు ఉన్నారు. అలాగే బీసీలు 80,000 మంది ఉన్నారు. ఎస్సీలు 40,000 ఉన్నారు. అలాగే ఓసీ ఓటర్లు 20,000 వరకు ఉన్నారు. బీసీల్లో పద్మశాలీలు, మత్స్యకారులు, శెట్టి బలిజలు ఇక్కడ ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలు. ఓసీలలో రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు దాదాపుగా 10,000 ఉన్నారు ఈ నియోజకవర్గంలో. దేశంలోనే టాప్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ మెగా కృష్ణారెడ్డి అత్తగారి ఊరు పిఠాపురంలో ఉండే జములపల్లి.
గతంలో మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీ ఇక్కడ చాలా సోషల్ యాక్టివిటీస్ కూడా చేసింది. ఇక్కడున్న ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గం వారు ఎక్కువ మంది వైసీపీ మద్దతుదారులుగా ఉన్నారు. అయితే కొత్తపల్లిలో టీడీపీ మండల ప్రెసిడెంట్ సత్యానంద రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గం కావడం ఇక్కడ ఉన్న విశేషం. కానీ ఇక్కడ సెటిల్ అయిన రెడ్లందరూ కూడా ఆర్థికంగా చాలా బలంగా ఉన్న వ్యక్తులు, ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కూడా. పిఠాపురంలో బీసీలు కాపుల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. దీనికి ముఖ్యమైన కారణం బీసీల ఓట్లు కూడా కాపులకి సమాన స్థాయిలో ఉండడమే. సో ఇక ఇది సామాజిక వర్గాల సమానంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడున్న రాజకీయాలలో పైచేయి మాదంటే మాది అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ బీసీ సామాజిక వర్గ ఓటర్లు అందరూ కూడాను కాపులదే పైచేయి అనే భావనలో ఉన్నారు. శెట్టి బలిజ, మత్స్యకార సామాజిక వర్గం ఓట్లు చెరొక 30,000 వరకు ఉన్నాయి. పద్మశాలి ఓట్లు దాదాపుగా 20,000కు పైగా ఉంటాయి. టీడీపీ జనసేన కూటమి కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే వైఎస్ఆర్సీపీ మాత్రం బీసీలను టార్గెట్ చేసిందని మాత్రం మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. కానీ అలా అనుకుంటే బీసీలకే టికెట్ కూడా ఇవ్వచ్చు కదా, మరి కాపులకే ఎందుకు టికెట్ ఇచ్చింది? అయితే మరి ఇదేం లెక్క? నిజానికి బీసీలకు కదా ఇక్కడున్న టికెట్ ఇవ్వాల్సింది అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని అడిగినప్పుడు కొంతమేర అక్కడున్న జర్నలిస్టులు కానీ లేదంటే కొంతమేర రిపోర్టర్లు కానీ మనకి చెప్పిన అంశం ఏంటంటే టీడీపీ జనసేన హార్డ్ కాపు, వైసీపీ అనేది సాఫ్ట్ కాపు. బీసీలు హార్డ్ కాపు కంటే సాఫ్ట్ కాపుకే మద్దతు ఇస్తారు అండ్ మొగ్గు చూపే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. పిఠాపురంకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిచినా ముఖ్యంగా దృష్టి పెట్టవలసిన సమస్యలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. సో అవేంటో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సామర్లకోట నుంచి తుని వెళ్లే పిఠాపురం బ్రాంచ్ కెనాల్ నిర్వహణ లోపాలతో వరదలు ముంచెత్తినప్పుడు గొల్లప్రోలు మండలంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే పంట నష్టపోయి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏలేరు కాలువ ఆధునికీకరణలో జాప్యం జరుగుతోంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రం కోతకు గురైనప్పుడు దాదాపుగా 15 గ్రామాల ప్రజలు అక్కడున్న వాళ్ళందరూ కూడాను బాధితులుగా ఉన్నారు. అంటే వాళ్ళందరికీ కూడాను గతంలో ఇల్లు కట్టిస్తానని చెప్పేసి గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. కానీ అది ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. ఇక ఈ వ్యతిరేకత సిట్టింగ్ ఎమ్మెల్యేపై పెండెం దొరబాబు మీద పడటంతో ఆయన్ను వైఎస్ఆర్సీపీ స్థానచలనం చేసింది. ఇక్కడున్న అత్యధిక కాపు ఓటర్లతో పాటు స్థానిక సమస్యలు కూడా వాళ్లకు కలిసొచ్చే అంశాన్ని భావించడం వల్లనే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అయినా సరే పిఠాపురంలో గెలవడం అనేది అంత తేలిక కాదు. ముఖ్యంగా ఇక్కడ కొన్ని ప్రధానమైన కారణాలు ఏవైతే ఉన్నాయో అవి పవన్ కళ్యాణ్ ముందున్నాయి. ముఖ్యంగా ఇక్కడ నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ టికెట్ రాలేదని కొంత వ్యతిరేకత చూపడంతో పవన్కి నిరాశ ఎదురైందని కూడా కొంతమేర చెప్పుకోవాలి మొదట్లో. సో ఇది ఇలా ఉంటే దీని నిమిత్తమే చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి వర్మను చల్లబరిచి ఎమ్మెల్సీ కూడా ఇస్తానన్న పరిస్థితి అయితే నెలకొంది. ఆయనకి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇక దీంతో వర్మ కొంతమేర మెత్తబడి పవన్ కళ్యాణ్కు కొంతమేర ఆయన హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక ఇదే తరుణంలో వర్మ కూడా అక్కడున్న వైసీపీ నాయకులతో కొంతమేర టచ్లో ఉన్నట్లు కూడా ఒక సమాచారం నడుస్తుంది, ఒక చర్చ అయితే నడుస్తాం. ఎందుకంటే జగన్కి పులివెందుల, చంద్రబాబు నాయుడుకి కుప్పం, పవన్ కళ్యాణ్కి పిఠాపురం. ఈ స్ట్రాటజీ కనుక వర్కౌట్ అయితే కనుక పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే పాతుకుపోతాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉంటే వర్మకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే నెపంతోనే వర్మ వైసీపీ పెద్దలతో టచ్లో ఉన్నారనే చర్చ జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యమైన కారణం, ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి రాష్ట్రంలో కూటమి ప్రతిపక్షంలో నిలిస్తే కనుక నష్టపోయేది నేనే కదా అని వర్మ కూడా ఆలోచనలో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు మనం. అలాంటప్పుడు పూర్తిగా పవన్ కళ్యాణ్కి వర్మ సహకరిస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద డౌట్. ఇక ఛాలెంజ్ నెంబర్ 2, పిఠాపురం నియోజకవర్గం మీద పవన్ కళ్యాణ్ పూర్తి పట్టు సాధిస్తారా? ఇక్కడ వంగా గీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాలిటిక్స్లోనూ 1994 నుంచే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కంటే చాలా సీనియర్. టీడీపీ టికెట్ దక్కకపోవడంతో 1995లో టీడీపీ గెలిచిన తర్వాత జడ్పీ చైర్పర్సన్గా చేశారు ఆవిడ. ఆ తర్వాత టీడీపీ తరఫున ఆవిడ రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక ప్రజారాజ్యంలో చేరి 2009లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. చిరంజీవితో పాటు ఆమె కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. 2014లో వంగా గీత ఎక్కడా పోటీ చేయలేదు. 2019 మార్చి 7న వంగా గీత వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలిచారు కూడా. ఇక ఆమె ఎక్కడున్నా కానీ అవకాశాలు వెతుక్కుంటూనే వచ్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి ముఖ్యమైన కారణం ఆమె వెనుక ఉన్న ఒక బలమైన కాపు సామాజిక వర్గం ఓట్లు, అలాగే నియోజకవర్గం మీద పూర్తి పట్టు కూడా సాధించడం. అలాగే కాకినాడ ఎంపీగా ఉన్నా కూడా వంగా గీత అయితేనే
పవన్ కళ్యాణ్ని ఓడించగలదు అని నమ్మి వైసీపీ అధిష్టానం వంగా గీతను పిఠాపురానికి తీసుకురావడం జరిగింది. ఎస్, ఇక్కడ ముఖ్యంగా కాపుల్లో సాంప్రదాయబద్ధమైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను వంగా గీత వైపు ఉండే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పేసి, అలాగే బీసీలలో ఎవరైతే ప్రభుత్వ పథకాలు తీసుకున్నారో లబ్ధి పొందారో వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి వైసీపీ కూడా భావిస్తుంది. ఇక ఇక్కడున్న ఎస్సీ ఓటర్లు కూడా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతారు అని వైసీపీ యొక్క భావన, ఆశ కూడా. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో 10,000 వరకు రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. అవి కూడా వంగా గీతకే పడతాయని అధికార పార్టీ అంచనా. ఇక ఛాలెంజ్ నెంబర్ 3, పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యూహాలను ఎదుర్కోవడం. పవన్ కళ్యాణ్ని ఓడించడమే లక్ష్యంగా వైసీపీ ఆంధ్రప్రదేశ్లో కాపు నాయకుల్లో ఒకరైన ముద్రగడ్డ పద్మనాభం పార్టీలోని చేర్చుకున్నారు. అలాగే ప్రచారంలో కూడా ఆయన దిగిపోయారు. పిఠాపురంలో ఉండే 3 మండలాలకు కూడా కొంతమంది ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా పెట్టడం జరిగింది. ఇక వైసీపీ అధిష్టానం ఈ పనిని చాలా చక్కగా వాళ్ళకి అప్పచెప్పింది అని చెప్పుకోవచ్చు మనం. ఆ ముగ్గురులో మొదటిగా దాడిచెట్టి రాజాకు యు కొత్తపల్లి బాధ్యతలు అప్పగించారు. ఇక రెండో వ్యక్తిగా కురసాల కన్నబాబు గొల్లప్రోలు అప్పగించగా పిఠాపురం టౌన్ను ద్వారంపూడి చంద్రశేఖర్ను ఇన్ఛార్జీలుగా నియమించారు. వీళ్లపైన మానిటరింగ్ చేయడానికి ఎంపీ మిథున్ రెడ్డిని నియమించారు. అలాగే ఐపాక్ టీములు కూడా ఎప్పటికప్పుడు పిఠాపురంలో ఉన్న పరిస్థితులు ఏంటి, దాని యొక్క రిపోర్ట్లు ఏంటి అనేది కూడా అధికార పార్టీకి అందజేస్తోంది. ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరి ఓట్లు వైఎస్ఆర్సీపీకే పడేలాగా అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం సోషల్ ఇంజనీరింగ్ అనే కొత్త ఫార్ములాను కూడా తీసుకొచ్చింది. కాపు ఓటర్లను చేర్చడంతో పాటు బీసీ, ఎస్సీ ఓట్లను కూడా కలుపుకొని వెళ్లేలాగా వైసీపీ ప్రచార వ్యూహాలు కొనసాగిస్తున్నాయి. అలాగే ఛాలెంజ్ నెంబర్ 4, గ్రామీణ ఓటర్లను పవన్ కళ్యాణ్ తన వైపు తిప్పుకోగలరా? గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పొందిన వారు ఉంటారు. కాబట్టి వారందరూ కూడాను వైసీపీకి దగ్గరగా ఉంటారు. వారి యొక్క ఓట్లన్నీ కూడాను అధికార వైసీపీకే వేస్తారు అని వైసీపీ కూడా భావిస్తోంది. సో ఇక ఈ ఓటర్లందరినీ కూడాను పవన్ కళ్యాణ్ తన వైపు తిప్పుకోగలిగితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తిరుగుండదనే చెప్పుకోవచ్చు ఆయనకి. ఇక ఇక్కడ పవన్ కళ్యాణ్కు కలిసి వచ్చే అంశాలు కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పిఠాపురం గురించి చాలా సీరియస్గా తీసుకోవడం అనేది పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు పిఠాపురానికి పబ్లిసిటీ కూడా క్రియేట్ చేస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంత చర్చ పిఠాపురం మీద నడుస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిస్తే కుప్పం, పులివెందులలాగా పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద లీడర్కి సొంత నియోజకవర్గం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత నియోజకవర్గం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది అనే చర్చ ప్రజల్లో ఎంత ఎక్కువగా జరిగితే పవన్ కళ్యాణ్కు అంత మంచిదని చెప్పుకోవచ్చు. ఇక పిఠాపురం ఓటర్ల స్వభావం కూడా పవన్ కళ్యాణ్కు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఏ పార్టీని కూడా ఇక్కడున్న ఓటర్లు రెండోసారి గెలిపించిన దాఖలాలు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడాను ఇంతవరకు లేదు. అలాగే కొన్ని సామాజిక వర్గాల్లో ఉండే యువ ఓటర్లు ఎవరైతున్నారో వారంతా కూడా పవన్ కళ్యాణ్కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఇది గెలిచిన నియోజకవర్గం కావడం, కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడం అనేది కూడా పవన్ కళ్యాణ్కు కలిసి వస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో ఆయన పట్ల కొంతమేర సింపతి క్రియేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. తాను గెలిస్తే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ ఒక్కసారి నన్ను గెలిపించనని చెప్పి అభ్యర్థిస్తున్నారు. అలాగే పవన్ గెలిచిన తర్వాత పిఠాపురం ఎలా ఉంటుందని కొన్ని పోస్టర్స్ కూడా డిజైన్ చేసి వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ యొక్క సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది కూడా. ఈ మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఏదైతుందో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్పారు. గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అని చెప్పిన డైలాగ్ని మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే గత 10 ఏళ్లలో అనేక సార్లు గాజు గ్లాసు పగిలి పదునెక్కి అధికార పార్టీ వ్యూహాన్ని చిత్తు చేస్తుందా? పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తు ప్రారంభమైన 15 ఏళ్ల తరువాత అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనగలుగుతారా? ఇక అంశాలన్నీ తెలియాలంటే జూన్ 4వ తారీఖు వరకు కూడా వెయిట్ చేయాల్సిందే మరి. సో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారా? వంగా గీత పవన్ కళ్యాణ్ని ఢీకొడుతుందా? వైసీపీ వ్యూహాలన్నీ కూడాను పవన్ కళ్యాణ్ ఓటమికి సహకరిస్తాయా, లేదా పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యూహాలన్నింటినీ తిప్పి కొట్టగలుగుతారా అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.